ఎవరైనా చచ్చిపోతే కూడా మొయ్యడానికి మనుషులు రావట్లేదమ్మా, సాటి కులం వాళ్ళు రావట్లేదు, బంధువులు రావట్లేదు. మా కోడలు నీళ్ళు వేసుకుందా, వీడి కోడలు నీళ్ళు వేసుకుంటే శవం మొయ్యడానికి ఏమిటంటే పిచ్చి నమ్మకాలన్నీ పెరిగే పని లేకుండాను. అటువంటి సందర్భాల్లో అనాథ ప్రేత సంస్కారాన్ని చేస్తే చక్కని శిశువులు పుడతారు. ధర్మశాస్త్రం తెలిసి చెబుతున్నా, దయచేసి దానికి సహకరించండి, దయచేసి దానికి సహకరించండి. మనిషి పోతే ఎందుకండి ఈ శాస్త్రాలన్నీ పని లేక, అవతల మనిషి పోయాడమ్మా, ఏడుస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలో అది చూడాలి. పూర్వకాలం వ్యవస్థ ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం, ఎవరైనా ఇంట్లో ఎవరైనా పోతే పక్కింటి వాళ్ళు మొత్తం ఆ ఇంటికి సరిపడా అన్నం కూరలు వండి పట్టుకెళ్ళి కూర్చుని తినిపించేవారు. మేము తినలేమమ్మా, ఏడుపు వస్తుంది, ఏడవడానికైనా ఓపుకుండాలి కదమ్మా అని తినిపించేవారు. ఎందుకని అలాంటి ఏడుపులో వాళ్ళని వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఏమవుతారో తెలియదు. పక్కింటి వాళ్ళు ఉండేవారు, కులభేదాలు కూడా లేవు. అటువంటి సంస్కృతి నుంచి వాళ్ళు ఎలా దిగజారామంటే, వాహనాన్ని కబురు చేసుకోండి మాకెందుకు, అన్ని చోట్ల వాహనాలు ఎక్కడుంటాయండి? అసలు బంధువులు ఏమయ్యారు, మిత్రులు ఏమయ్యారు, సాటి కులం వాళ్ళే, అంటే కుల సంఘాలను తయారవుతారు. ఏమయ్యారు కుల సంఘం వాళ్ళు అందరూ. ప్రతిదాని కార్తీక మాసం వనభోజనం అనగానే కుల సంఘం తయారవుతుంది కదా, ఎవరన్నా పోగానే కుల సంఘాల వాళ్ళు రారండి, నిలబెట్టి అడగాలి ఏం చేస్తున్నామని. అక్కడికి అసహ్యాలు వచ్చేస్తాయి, మైలు వచ్చేస్తుంది, అశుభం జరిగిపోతుంది. మొన్న గృహప్రవేశం చేసాం కాబట్టి మీకు ఎవరు చెప్పారు? ఎక్కడా లేదు ఇది. మన ఇంట్లో ఈవేళ శుభకార్యం అయినా సరే రేపు అశుభానికి మనం వెళ్ళొచ్చు. ఏ శాస్త్రము దీనికి ఆటంకి చెప్పదు. ఆ మాటకు వస్తే శుభకార్యం వాయిదా వేసుకునేనా పరామర్శకి వెళ్ళి వాళ్ళని కాపాడమని చెప్పింది శాస్త్రం. అంత గొప్పది. శుభకార్యం వాయిదా వేసుకో, అశుభాలు మనం వాయిదా వేయలేము. ఎందుకంటే దానికి ముహూర్తం ఉండదు. పుట్టడానికి ముహూర్తం లేదు మనిషికి, చావడానికి ముహూర్తం లేదు, తద్దినానికి ముహూర్తం ఉండదని పోయినాడు పెట్టాల్సిందే. అమావాస్య అయినా సరే, అమావాస్య నేను తద్దినం పెట్టినంటే ఎలాగా, ఏకాదశి నేను తద్దినం పెట్టినట్టే ఎలాగా, ఇంక మిగిలిన పండుగలు విష్ణుమూర్తికి సంబంధించిన ఏమైనా ఉంటే వాయిదాలు వేసుకుని ఏకాదశి నాడు తద్దినం పెట్టాల్సిందే. ఎందుకంటే పితృదేవతలు మళ్ళీ రారు, విష్ణుమూర్తి ఎప్పుడైనా వస్తాడు. పితృకార్యాలు అనేవి ఎంత గొప్పవి అంటే, ప్రేత కార్యాలు అనేవి ఎంత గొప్పవి అంటే వెంటనే చేయాల్సినవి. చేయకపోతే వీధంతా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది, రోగాలు వస్తాయి. సమస్య అది, అక్కడ సామాజికంగా సమస్య అది. అందుకని ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోవలసిందో. ఇంట్లో కొత్త కోళ్ళ కాపురానికి రాని నీళ్లు వేసుకొని పాలు వేసుకొని మనకు అనవసరమైన విషయం. పైగా దానివల్ల పుణ్యం. అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు అన్నారు. శూన్యాలయే శివార్చనం, శూన్యలింగార్చనం అది కూడా గొప్ప పుణ్యం అండి. ఏమిటో తెలుసా శూన్యలింగార్చనం అంటే? శివాలయం జీర్ణమైపోయింది, ఎవడూ వెళ్ళట్లేదు, మొత్తం సాలిగూళ్ళు పట్టేసే దాన్ని శుభ్రం చేయించి మొత్తం మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తే అశ్వమేధ యాగం చేసినట్టు లెక్క అన్నారు. అంత గొప్పగా శాస్త్రాలు చెబుతుంటే అవి చేయడం మానేసేసి మన నమ్మకాలు మనం పెంచేసుకుని ఏ రకంగా పక్కవాడికి సహకరించడం ఎగ్గొట్టేద్దామా, వాడి ఆస్తి ఏ రకంగా కొట్టేద్దామా, ఇదే లెక్క మనకి. వాళ్ళు ఎవరికి సహకారం లేనప్పుడు మన జన్మదేనికి ఇక్కడ భగవంతుడు ఇవన్నీ చూడడం లేదా? ఈ జనం రూపంలో ఉన్నది జనార్దనుడు కాదా? అందరు హృదయాల్లో ఉన్న పరమాత్మ మన ఆంతర్యాన్ని చూడడం లేదు. ఎవరికి ఉపకారం చేయమా, ఊళ్ళో మాత్రం ఊరికే అభిషేకాలు చేస్తాం వెళ్ళి. ఇక్కడ అపకారం చేయకుండా ఉంటే చాలా, అభిషేకం చేయకపోయినా పర్వాలేదు.